యానాంలో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 37,972 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలు, యువ ఓటర్ల కోసం 17వ బూత్ను పింక్ బూత్గా ఏర్పాటు చేశారు. బూత్ నెంబర్ 15లో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మల్లాది కృష్ణారావు, కాంగ్రెస్ అభ్యర్థి గొలపల్లి అశోక్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. యానాంలో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 37,972 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలు, యువ ఓటర్ల కోసం 17వ బూత్ను పింక్ బూత్గా ఏర్పాటు చేశారు. బూత్ నెంబర్ 15లో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, యానాంలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటివరకు ఎంత శాతం మేర పోలింగ్ నమోదైంది? ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారు? మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ప్రస్తుతం యానాంలో ఏంటి పరిస్థితి? పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారు? శ్రీదేవి, ఏదైతే యానం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉదయం 8 గంటలకి పోలింగ్ మొదలైంది. ఇప్పుడు ప్రస్తుతం 12 గంటలకి దాదాపు 35 నుంచి 40% వరకు పోలింగ్ అయినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ పోలింగ్ కొనసాగుతుంది. పుదుచ్చేరిలో భాగంగా ఇక్కడ యానం అసెంబ్లీ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా అంతర్భాగంగా ఈ నియోజకవర్గం ఉంది. గోదావరి తీరంలో ఈ యానం లో ఇప్పుడు పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 43 పోలింగ్ బూత్ల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 37,972 ఓట్లు ఉండగా ఇక్కడ ప్రత్యేకించి 17వ పోలింగ్ బూత్ ను ఒక పింక్ పోలింగ్ బూత్ గా నామకరణం చేశారు. ఇక్కడ మహిళలు, యూత్ కూడా వారిలో చైతన్యం తెచ్చేందుకు వీలుగా ఇక్కడ ప్రత్యేకించి ఈ పోలింగ్ మహిళలకు, యూత్ కి ఈ పింక్ పోలింగ్ బూత్ కేటాయించారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో కూడా వచ్చి ఓట్లు వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రశాంతంగా ఈ పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ 15వ పోలింగ్ బూత్ లో ఏదైతే గొల్లపల్లి అశోక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన ఆ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మల్లాడి కృష్ణారావు కూడా తన ఓటు హక్కును ఇదే పోలింగ్ బూత్ లో వేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద చూసినట్లయితే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతూ ఉంది. మధ్యాహ్నం 4 గంటల కల్లా పోలింగ్ ఒక పూర్తవుతుందని చెప్పేసి భావిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర సాయుధ దళాలు కూడా ఈ బందోబస్తులో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. శ్రీరామ్మూర్తి, అంటే యువ ఓటర్ల కోసం పింక్ బూత్ అని కూడా ఏర్పాటు చేస్తారు కదా, అయితే ఇప్పటి వరకు ఎంతమంది యువత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు? అంటే ఇక్కడ పింక్ బూత్ లో అంటే ప్రస్తుతం చూసినట్లయితే ఇది పర్సెంటేజ్ మొత్తానికి టోటల్ గా 35 నుంచి 40% వరకు ఇప్పుడు 12 గంటల వరకు పోలింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో ప్రత్యేకించి యూత్ 30 ఏళ్ల లోపల ఉన్న యూత్, అలాగే మహిళలు కూడా ఇక్కడ ఈ బూత్ కు వచ్చి ఓటింగ్ వేసుకోవడానికి మహిళలకు సెపరేట్ గా యువతకి సెపరేట్ గా ఈ పింక్ బూత్ లో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మహిళా పోలింగ్ బూత్ లో మొత్తం కూడా మహిళల్ని
నియమించారు. మొత్తం పోలింగ్ సిబ్బంది అంతా కూడా మహిళలే ఉన్నారు. అలాగే యూత్ దీంట్లో కూడా యూత్ సంబంధించిన అధికారులని ఈ యూత్ పోలింగ్ బూత్ లో కూడా పెట్టారు. ఎందుకంటే ఓటు హక్కు నియోజకవర్గంలో ఓటు దీని మీద ఒక చైతన్యం తీసుకురావాలి. ఓటు హక్కుని యూత్ కానీ మహిళలు కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న దాని మీద ఒక చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన కల్పించే విధంగా ఈ పింక్ బూత్ ని ఇక్కడ వినియోగిస్తున్నట్టుగా ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. మొత్తానికి చూసినట్లయితే యానంలో అదే పుదుచ్చేరిలో ఒక అంతర్భాగంగా ఉన్న ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఈ యానం అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. చాలా ఉత్కంఠగా ఇక్కడ ఓటర్లు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితుంది. మే 4న దీని ఫలితాలు వెల్లడి అవుతాయి. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ. அரசு மக்கள் நான் எப்பொழுதும் தேர்தல் பிரச்சாரம் முடிப்பது வழக்கம். அதுக்காக நான் தொடர்றது இல்லை. நான் மறுநாள் தேர்தல் சம்பந்தமா பகிர்றது கிடையாது. எப்பொழுதுமே அடிக்கடி வருகிறோம், இப்பயும் வலியுறுத்துறோம், அடுத்தும் வலியுறுத்தும். எப்பயும் ஸ்டேட் பெற வரைக்கும் வலியுறுத்தி அதனால நாங்கள் இத்தனை வருஷம் தாங்க ஏன் மாநில கொடுக்கல. என்னுடைய நன்றி, வணக்கம். போத் கவுன்சில் both councils there more than for sufficient for form a new government in the first beginning itself. I remember that day 91.